హిడ్మా చిక్కినట్టా లేక పోలీసుల ట్రాపా? మడావి మా రాడార్లోనూ ఉన్నట్లు బస్తర్ ఐజీ ప్రకటించినట్ట. సుందర్రాజ్ ప్రకటనపై ఆసక్తికర చర్చ. హిడ్మా అనుపానుల కోసం బలగాలు స్కెచ్ చేస్తూ ఉన్నాయి. మొత్తం మీద మావోయిస్టులలో ఉన్నటువంటి అగ్రనేతల్లో వ్యూహాత్మకంగా వెళ్ళి ఆ వ్యూహాల్ని గట్టిగా అమలు చేసేటువంటి హిడ్మా అంటే మొత్తం కూడా ఒక రకంగా మావోయిస్టులకు సంబంధించి బాగా పేరున్నది. తర్వాత పోలీసులకు కూడా హిడ్మా అంటే ఒక రకంగా అంటే వ్యూహాత్మకంగా వెళ్తాడు, తర్వాత ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉంటుంది. అటువంటి హిడ్మా మరి చిక్కిండని చెప్పేసి అంటున్నారు. మరి ఏందో చూడాలి అసలు యాక్చువల్గా. మావోయిస్టు పార్టీకి ఆయువు పట్టు, భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ మాడావి హిడ్మాపై బస్తర్ ఐజీ సుందర్రాజ్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం హిడ్మాకు సంబంధించి ఐజీ మీడియాతో కీలక సమాచారాన్ని షేర్ చేసుకున్నారు. మడావి భద్రతా బలగాల రాడార్ పరిధిలోనే ఉన్నట్టు వెల్లడించారు. హిడ్మా ఏ ప్రాంతాల్లో సంచరిస్తున్నారు, ఎప్పుడు ఎక్కడ ఉంటున్నారనే సమాచారం తమ వద్ద ఉన్నట్లు తెలిపారు. అంతేకాక హిడ్మా కోసం ప్రత్యేక స్పెషల్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రత్యేక బలగాలు మడావి కోసం జల్లెడబడుతున్నట్లు వెల్లడించారు. అయితే బస్తర్ ఐజీ సుందర్రాజ్ చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రభుత్వ వర్గాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. సుందర్రాజ్ స్టేట్మెంట్ ప్రకారం హిడ్మా ఇప్పటికే బలగాలకు చిక్కి ఉండవచ్చా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మడావి నుంచి వీలైనంత ఎక్కువ సమాచారం రాబట్టేందుకు ఆయన అరెస్టు వ్యవహారాన్ని బయటపెట్టడం లేదా అనే సందేహాలు కూడా పలువురు వెలిబుచ్చుతున్నారు. ఇదే సమయంలో హిడ్మాకు సంబంధించిన సమాచారం బలగాలకు అస్సలు తెలిసే అవకాశం ఉండదనే డౌట్స్ కూడా ఉత్పన్నమవుతున్నాయి. అయితే బస్తర్ ఐజీ సుందర్రాజ్ హిడ్మా అనుపాములను తెలుసుకునేందుకు ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారనేటువంటి అది కూడా జరుగుతుందంట. హిడ్మా కదలికలని మాకు తెలుసా అని చెప్పేసి అంటున్నారు. నిజంగా తెలుసా లేకపోతే తెలియకుండానే తెలుసానంటే వీళ్ళందరూ కూడా వచ్చి లొంగిపోతారని చెప్పేసి అన్నారా అని చెప్పేసి దానిపైన మాట్లాడుకుంటున్నట, చర్చ జరుగుతుందంట.